హాయ్ నమస్తే, వెల్కమ్ టు మన ఛానల్ ఢిల్లీ కార్స్ వరంగల్. మన ముందు కనిపిస్తున్న వెహికల్ వచ్చేసి ఫోర్డ్ ఈకోస్పోర్ట్ టైటానియం పుష్ స్టార్ట్ వెహికల్ అండి. 2 తాళం చేయిలు అవైలబుల్ ఉన్నాయి. మీరు చూడొచ్చు, ఒరిజినల్ కీస్. చాలా ఎక్సలెంట్గా అంటే ఎక్సలెంట్గా ఉందండి వెహికల్. హైలైట్ కండిషన్లో ఉంది. ఎక్కడ కూడా చిన్న డెంట్ కానీ యాక్సిడెంటల్ హిస్టరీ కానీ ఏ ఒక గ్లాస్ కానీ ఏ ఒక లైట్ కానీ చేంజ్ అయితే కాలేదండి. 100% ఉన్న వెహికల్లో మీకు నేను ఫుల్ 360 డిగ్రీలో అయితే చూపిస్తాను. టైర్స్ మనకు ఒక 90% ఉన్నాయి, నేను 85% అంటాను నేను. ప్లస్ టోటల్గా ఎక్కడ కూడా చిన్న డెంట్ కూడా లేదండి. యాక్సిడెంటల్ హిస్టరీ ఉంటే వెహికల్ వెంటనే ఎంత పేమెంట్ చేసినా టోటల్ పేమెంట్ రీఫండ్ చేస్తాను. నాకు 100% సర్వీస్ హిస్టరీ ఉంది. మీకు 80,000 అంటే 79,000లో మన చేతికి వచ్చింది. నేను ఢిల్లీ నుండి ఇక్కడికి బై రోడ్ అయితే తీసుకొని రావడం జరిగింది. మనకు 2000 కిలోమీటర్స్ అయితే తిరిగింది. 80,000కు సర్వీస్ హిస్టరీ నేను 100% ఇస్తానండి. 74,000కు లాస్ట్ సర్వీస్ అయితే అయింది. అంటే 70,000కు తిరిగింది. 74,000లో వెహికల్ని అయితే ఒకసారి సర్వీస్ కోసం అయితే తీసుకొని వెళ్ళడం జరిగిందండి. జనరల్ సర్వీస్. ఒక ఫ్రంట్ బంపర్ అయితే పెయింట్ పడిందండి, మీకు చూసుకోవచ్చు. ఈ ఫ్రంట్ బంపర్ ఇక్కడ ఈ ఫెండర్ పైన ఏదైతే ఉందో చిన్న స్క్రాచ్ అయితే ఉంది. ప్లస్ డిక్కీ పైన మీకు ఇప్పుడే చూపిస్తాను నేను. ఈ డిక్కీ పైన కూడా ఒక చిన్న డెంట్ టైప్లో ఉందండి, అంతే తప్ప డెంట్ అంటే మీకు అది పర్టికులర్గా చూస్తే కూడా తెలియదండి. ఇది కూడా ఎందుకు చెప్తున్నానంటే నేను ఏంటి అనేది మీకు తెలియడానికే నేను చెప్తున్నాను. ఇది జస్ట్ చిన్న ఇక మీకు కనిపిస్తూ ఉండొచ్చు. ఇది తప్ప వెహికల్లో ఇప్పటికిప్పుడు ₹1 పని లేదు. ఇది ఓనర్ వాళ్ళే స్టైల్ కోసం కట్ చేసుకున్నారు, డ్యామేజ్ అయితే కాదండి. ఈ వెహికల్లో మీకు ఆల్ గ్లాసెస్ ఒరిజినల్గా ఉన్నాయి. అన్నీ ఫోర్డ్కు సంబంధించిన గ్లాసెసే అన్నీ. చాలా ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్గా ఉంది వెహికల్ వచ్చేసి. స్టెపిన్ కూడా మీకు చూడొచ్చండి. స్టెపిన్ కూడా ఒక 80-85% అయితే ఉంది. టైర్స్ 90% ఈ విధంగా ఉన్నాయి. డోర్ గార్డ్స్, క్రోమ్ యాక్సెసరీస్. మళ్ళీ వెహికల్ని పూర్తిగా చూపిస్తాను, జస్ట్ నేను ఏంటి అనేది చూపిస్తున్నాను మీకు. అలాగే ఆల్ గ్లాసెస్ అయితే ఒరిజినల్గా ఉన్నాయి. గ్లాసెస్ ఏది కూడా ఇంటీరియర్గా కూడా చూడొచ్చు. మీకు ఇంటీరియర్ కూడా చాలా చక్కగా ఉంది. మ్యూజిక్ సిస్టమ్ ప్లస్ ఇన్బిల్టే రూఫ్ కూడా చాలా చక్కగా ఉందండి. మనకు ఎక్కడ ప్రాబ్లం అయితే లేదు. సీట్ కవర్స్ మనకు బాడీ కలర్కు తగ్గట్టుగా సీట్ కవర్స్ అయితే వేపించడం జరిగిందండి. ప్రీమియం లుక్ 70 మ్యాట్స్ ఉన్నాయి. ప్లస్ రియర్ లుక్ అయితే చూసుకుందాం ఒక్కసారి రియర్ వ్యూలో. మళ్ళీ వెహికల్ని ఫుల్గా నేనైతే టోటల్గా చూపిస్తానండి, పార్ట్ టు పార్ట్. నాన్ యాక్సిడెంటల్ 100%. టైర్స్ కండిషన్ చెప్పాము, ప్లస్ వెహికల్ గురించి చెప్పాను, సర్వీస్ హిస్టరీ గురించి చెప్పాను, 2 కీస్ గురించి చెప్పాను. టోటల్గా వెహికల్కు ఇప్పటికైతే మీకు డిఆర్ఎల్స్, డే టైమ్ రన్నింగ్ లైట్స్ అండ్ ఫాగ్ లైట్స్, ప్రొజెక్టర్ లైట్స్ ప్రతి ఒక్కటి అవైలబుల్ ఉన్నాయండి. నేను బై రోడ్ నుండి తీసుకొని వచ్చాను 22 అవర్స్లో. ఓన్లీ 22 అవర్స్లో నేను వరంగల్ అయితే చేరుకున్నానండి. ఈ వెహికల్లో ఎంత 100% కండిషన్ క్వాలిటీ ఉంటే తప్ప మనం 22 అవర్స్లోనైతే రాలేమండి. ఇప్పుడు వెహికల్ గురించి నేను 2018 ఈకోస్పోర్ట్ టైటానియం మీకు పుష్ స్టార్ట్ వెహికల్ అండి. టైటానియంలో పుష్ స్టార్ట్ వెహికల్. 2 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి, ABS, EBD ఉంటుంది. నేను వెహికల్ డీటెయిల్స్ అయితే నేను పూర్తిగా చెప్తానండి. ఆల్ టోటల్ ఒరిజినల్. ఒక ఫ్రంట్ బంపర్ పెయింట్ అయింది, అది తప్ప ఇప్పటికిప్పుడైతే ఎక్కడ మీకు పెయింట్ వర్క్ కానీ డెంట్ వర్క్ అయితే జరగలేదండి. మీరు రైట్ సైడ్ ఫెండర్ అయితే చూసుకోవచ్చు. ఫెండర్ అనేది ఒరిజినల్గా ఉంది. టైర్ మనకు ఒక 80-90% ఉంది. అలై వీల్ అనేది మనకు 100% ఉంది. సస్పెన్షన్ ఒరిజినల్గా ఉందండి. సస్పెన్షన్లో ఎటువంటి ఆయిల్ లీకేజెస్ లేవు, సౌండింగ్ లేదు. కుషనింగ్ ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్గా ఉంది. మనకి ఇక్కడ మడ్ ఫ్లాప్ అనేది కొంచెం డ్యామేజ్ అయిందండి, ఇరిగింది. అక్కడ మడ్ ఫ్లాప్ అయితే లేదు. మడ్ ఫ్లాప్ ఏముంది, 100-150 రూపీస్కి వస్తుంది. బాడీ లైన్లో వెహికల్ చాలా చక్కగా ఉందండి. మనకు సైడ్ మిర్రర్లో ఇండికేటర్ అయితే రావడం జరిగింది. సైడ్ మిర్రర్ ఆటో క్లోజింగ్. ఇది మనం లాక్ చేస్తే క్లోజ్ అవుతుంది, అన్లాక్ చేస్తే మనకు చూడండి, నేను లాక్ అయితే చేస్తున్నాను, మీకు ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోతుంది. నేను ఇప్పుడు చూడండి అన్లాక్ చేస్తున్నాను, ఆటోమేటిక్గా మనకు ఓపెన్ అయితే అవడం జరుగుతుందండి. ఆటో క్లోజర్ ORVM. సైడ్కి మీకు క్రోమ్ యాక్సెసరీస్ అయితే వేయించుకోవడం జరిగింది. అండ్ ప్లస్ డోర్ గార్డ్స్, డోర్ క్రోమ్ హ్యాండిల్స్, ప్లస్ ఇవన్నీ
వేపించడం అయితే జరిగిందండి. వెహికల్ ఒరిజినల్గా ఉంది, 100% ఒరిజినల్గా ఉంది. పంచెస్ అన్నీ ఒరిజినల్, ఏ ఒక్క పంచ్ కూడా డ్యామేజ్ అయితే లేదు. ఇప్పటికిప్పుడు వెహికల్లో మీకు చిన్న సింగిల్ ఎంపీ కూడా పెట్టాల్సిన అవసరం అయితే లేదండి. చాలా చక్కగా ఉంది. రీడింగ్ అయితే చెప్పాను, 80,000 కిలోమీటర్లు విత్ సర్వీస్ రికార్డ్. 80,930 కిలోమీటర్లు అంటే 81,000 అనుకోండి. స్టీరింగ్ ఆడియో మౌంటింగ్ కంట్రోల్స్, మీకు ఈ బ్రేక్ పెడల్స్ ఏవైతే ఉంటాయో ప్రీమియం లుక్లో ఉంటాయి అండ్ మంచి క్వాలిటీతో కూడుకొని ఉన్నాయండి. చాలా చక్కగా ఉన్నాయి. 70 మ్యాట్స్ వేసి ఉన్నాయి. లైటింగ్ సిస్టమ్ ఇక్కడ ఉంటుంది. మనకు హైట్ అడ్జస్ట్మెంట్, మనము హైట్ వెనకాల ఎక్కువ కూర్చున్నప్పుడు హైట్ అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి. ప్లస్ ఇది మనం ఇంటీరియర్గా నైట్ టైంలో మనకు ఏదైతే ఉంటుందో, ఒక్క నిమిషం అండి మీకు ఇప్పుడే చూపిస్తున్నాను. మన ఏదైతే క్లస్టర్లో చూడొచ్చండి, డ్రైవర్ డోర్ ఓపెన్ అని చూపిస్తూ ఉంది. మనకు మీకు లోపల కూర్చొని అయితే నేను చూపిస్తాను. డ్రైవర్ డోర్ ఓపెన్ అండి, ఇక చూసుకోవచ్చు, మీకు షో చేస్తూ ఉంది. బ్రైట్నెస్ అనేది పెరిగింది. దీంతో మన షార్ట్ వీడియో అయితే పెట్టాము. మీకు బ్రైట్నెస్ అనేది తగ్గిస్తూ ఉన్నాను నేను, చూడొచ్చు. మన దీంట్లో డిస్ప్లేలో కూడా మనకు తగ్గిపోతుంది అన్నమాట. ఏసీ అయితే చిల్డ్గా ఉంది అండి. ఏసీ గురించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మనకు ఆటో ఏసీ అయితే ఇవ్వడం జరుగుతుంది. ప్లస్ స్క్రీన్ 7 ఇంచెస్ స్క్రీన్, పుష్ స్టార్ట్, మనకు రైట్ సైడ్లో ఇండికేటర్, లెఫ్ట్ సైడ్లో వైపర్ ఇవ్వడం అయితే జరుగుతుంది. పవర్ విండోస్ 4 పవర్ విండోస్ ఉన్నాయి. సైడ్ మిర్రర్ అడ్జస్ట్మెంట్ ప్లస్ గ్లాస్ లాక్, ఇక్కడ సైడ్ మిర్రర్ క్లోజర్. ఈ బటన్ అయితే ప్రెస్ చేస్తే మనకు సైడ్ మిర్రర్ అనేది క్లోజ్ అవుతుంది, ఓపెన్ అయితే అవుతుంది. లాక్ అన్లాక్, 2 పక్కల లాక్ అన్లాక్ అయితే ఇవ్వడం జరుగుతూ ఉంది. మీకు డోర్స్ ఒరిజినల్గా ఉన్నాయి. ఎక్కడ కూడా మీకు డోర్లో డ్యామేజ్ కానీ రస్ట్ కానీ లేదండి. లైక్ ఏ షోరూమ్ పీస్ అని చెప్పుకోవచ్చు. షోరూమ్ పీస్కు తీసుకోకుండా ఉంది వెహికల్. ఇంటీరియర్గా అయితే నేను చూపించాను మీకు. బాడీ కలర్కు తగ్గట్టుగా సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. రైట్ సైడ్ రియర్ డోర్ నేను ఇక్కడ లాక్ వేయడం జరిగింది, అందుకోసమే ఇప్పుడు వెనక డోర్ అయితే రాలేదు. నేను అక్కడ అన్లాక్ చేశాను, డోర్ అయితే ఓపెన్ అయింది. రియర్ అయితే చూపించానండి నేను ముందే మీకు. ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్గా ఉంది ఇంటీరియర్. ప్లస్ డోర్ 4 పవర్ విండోస్ వర్క్ చేస్తున్నాయి. లాక్ అన్లాక్ అనేది వర్క్ చేస్తూ ఉంది. మీరు ఈ డోర్ ఎడ్జస్ట్ ఏవైతే ఉన్నాయో, మన దగ్గర షార్ట్ టైం ఉందండి, నేను ఫుల్ వీడియో అయితే మీకు చేస్తూనే ఉన్నాను, క్లియర్గా మీకైతే చూపిస్తూనే ఉన్నాను. ఆల్ ఒరిజినల్ అండి. మీకు పంచెస్ అన్నీ నేను ఆల్రెడీ చెక్ చేయడం జరిగింది. 100% నాది గ్యారంటీ. ఢిల్లీ కార్స్ వరంగల్, మీరు గుర్తుపెట్టుకోండి. మనం క్వాలిటీ ఉంటేనే వెహికల్స్ తీసుకొని వస్తాము. ఈవెన్ దీనిపైన ఉన్న స్టిక్కర్ కూడా పోలేదు. ఈ షోరూమ్ నుండి వచ్చినప్పుడే ఈ స్టిక్కర్ వస్తుంది. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలండి. ఫోర్డ్, మీకు ఈ లోగో చూడొచ్చు. ఫోర్డ్ లోగో అనేది మీకు ప్రతి ఒక్క లోగో ఒరిజినల్గా ఉంది. ఒరిజినాలిటీ అనేది ఎక్కడ మిస్ కాలేదు. క్వార్టర్ ప్యానల్ ఒరిజినల్గా ఉంది. పెయింట్ అయితే కాలేదండి. 100% నేను గ్యారంటీ. టైర్స్ చూసుకోవచ్చు. టైర్స్ మీకు చెప్పడం జరిగింది 80-90% అని. సస్పెన్షన్స్లో నుండి ఎటువంటి ఆయిల్ లీకేజెస్ లేదు, సౌండింగ్ లేదు. బ్యాక్ సస్పెన్షన్స్ కూడా చాలా చక్కగా ఉన్నాయి. లోర్ ఆర్మ్స్, బాల్ జాయింట్స్, ముంగట్ నుండి లైట్స్, టైల్ లైట్స్, డిక్కీ డోర్లో మనకు ప్రతి ఒక్కటి, డిక్కీ సస్పెన్షన్, ఎడ్జెస్ మీకు చూసుకోవచ్చండి. మీకు ప్రతి ఒక్క ఎడ్జ్ అనేది ఎక్సలెంట్గా ఉంది. మీకు క్లియర్గా చూపిస్తూ ఉన్నాను. జాయింట్స్, పేస్టింగ్స్ ఒరిజినల్గా ఉన్నాయి. ఏ ఒక్క పేస్ట్ కూడా మిస్ కాలేదు. కంపెనీ స్టిక్కర్స్ ప్రతి ఒక్కటి ఒరిజినల్గా ఉంది. మనకు జాకీకి సంబంధించిన ఐటమ్స్, డిక్కీలో, బూట్లో కూడా మనకు ఎటువంటి ఇది కాలేదు. ఇవి పాత మ్యాట్స్. మీకు లాక్ అన్లాక్, మీకు ఇక్కడ కింద అయితే సెన్సార్ ఉంటుంది, ప్రెస్ చేసే అన్లాక్. ఇది రియర్ వైపర్, రియర్ డిఫాగర్స్. ఫోర్డ్ మీకు కంపెనీకి సంబంధించిన ఇది ఉంటుంది. స్టెప్పిన్ అండి. స్టెప్పిన్ కూడా మీకు ఒక 60-70% అయితే స్టెప్పిన్ ఉంది. స్టెప్పిన్ టైరు మనం దీంట్లో నైట్రోజన్ అయితే పెట్టుకొని రావడం అయితే జరిగిందండి. నేను టైటానియం లోగో, TDCI ప్లస్ ఫోర్డ్ ఈకోస్పోర్ట్, ఫోర్డ్ లోగో. మీకు కంపెనీ ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు కంపెనీకి కాల్ చేయడానికి ఏదైతే ఉంటుందో అదన్నమాట. మీకు బంపర్ టు బంపర్ అయితే ఒరిజినల్గా ఉంది. టైర్స్ మనకు ఒక 80%గా ఉన్నాయి. ఈ రిఫ్లెక్టర్ అయితే మనకు పగిలిందండి. 600 రూపీస్ ఉంటుంది 2 సెట్. 600 రూపీస్లో మీకు రిఫ్లెక్టర్ అయితే రావడం జరుగుతుంది. మొత్తం ఫుల్ సెట్. నేను లాస్ట్ టైం మనది ఒకటి ఇక్కడ పగిలితే నేను 2 తేవడం అయితే జరిగిందండి. 2 వేయించాను. ఆ చిన్నది కొంచెమే కాబట్టి నేను దాన్ని ఏం టచ్ చేయలేదు. బ్యాక్ ప్రొఫైల్ అయితే చూసుకున్నారు వెహికల్ని.
రూఫ్ పరంగా కూడా ఎక్సలెంట్గా ఉందండి. ఎక్కడ కూడా చిన్న స్క్రాచ్ కూడా లేదు, మీకు ఒరిజినల్గా ఉంది. స్పాయిలర్స్ దగ్గర నుండి ప్రతి ఒక్కటి 100% ఉందండి. మనమైతే మీకు తెలుసు మనం వెహికల్స్ ఎలా ఇస్తాము అనేది, మన జెన్యూనిటీ. మన ఎవరైనా ఏ కస్టమర్ అయినా కానీ, నేను కష్టం విలువ తెలిసిన వాడిని అండి, డబ్బు విలువ తెలిసిన వాడిని. డబ్బులు వేస్ట్ చేసుకోకండి, మీరు నచ్చితేనే నమ్మితేనే రండి. ఎందుకనంటే ₹1 అయినా రూపాయేనండి. క్వార్టర్ ప్యానల్ చూసుకోవచ్చు, క్వార్టర్ ప్యానల్ అనేది ఒరిజినల్గా ఉంది. లెఫ్ట్ సైడ్లో మీకు లైట్స్ అనేది ప్రతి ఒక్కటి చూపించాను, రూఫ్ కూడా చూపించాను. ఆల్ పిల్లర్స్ ఒరిజినల్గా ఉన్నాయి. రైట్ సైడ్లో ఆల్ పిల్లర్స్, లెఫ్ట్ సైడ్లో కూడా ఒరిజినల్గా ఉన్నాయి. క్వార్టర్ ప్యానల్ డోర్స్ అన్నీ ఒరిజినల్గా ఉన్నాయి. మీకు ఇటుపక్క 2 పక్కలు అయితే రెయిన్ వైజర్సు, లోవర్ గార్నిష్లు అన్నీ ప్రతి ఒక్కటి వేయడం జరిగిందండి. రెయిన్ వైజర్స్ అనేవి మీకు అన్నీ ఒరిజినల్గా ఉన్నాయండి, కంపెనీతో వచ్చినవే. ఈ లోవర్ గార్నిష్లు అయితే ఇది ఉంది. పంచెస్ అన్నీ ఒరిజినల్గా ఉన్నాయి, లాక్స్ అన్నీ ఒరిజినల్గా ఉన్నాయి. ఇప్పటికిప్పుడు మీరు చూడొచ్చండి, మంచి ఫోర్స్ అయితే మనకు వర్క్ అయితే అవుతూ ఉన్నాయి. పవర్ విండోస్ కూడా నేను వెహికల్ని 1కి 4 సార్లు చెక్ చేసిన తర్వాతనే నేనైతే వెహికల్ని తీసుకోవడం అయితే జరుగుతూ ఉంటుందండి. మీకు ఆ విషయం తెలిసిందే. చైల్డ్ లాక్లు కూడా వర్క్ చేస్తూ ఉన్నాయి, దానికి కీ తీయాలండి ఇప్పుడు. అందుకోసమే నేనైతే ఇప్పుడు చైల్డ్ లాక్ని అయితే చేయలేదు. ప్లస్ మీకు 2 పక్కల లాక్ అన్లాక్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మనకు లాక్ పడినప్పుడు ఇట్లా లైట్ వస్తుంది దీంట్లో చూడొచ్చు. ఎందుకంటే ఈ పక్కన డోర్ ఓపెన్ ఉంది కాబట్టి మీకు లాక్ అనేది కాలేదు లేదు. ఎడ్జెస్, డోర్ ఎడ్జెస్ అనేవి మీకు 100% ఉన్నాయండి. ఎక్కడ కూడా చిన్న ప్రాబ్లం కూడా లేదండి, చాలా చక్కగా ఉంది. రన్నింగ్ బోర్డ్ దగ్గర నుండి ఇంటీరియర్గా గేర్ లివర్, బ్రేకింగ్స్ ప్రతి ఒక్కటి. ఈ గేర్ లివర్ అయితే చాలా చక్కగా ఉంది, ఎందుకంటే బై రోడ్డు నుండి నేను స్వయంగా తీసుకొచ్చాను. సేఫ్టీ పరంగా 2 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి, డ్రైవర్ సైడ్ అండ్ కో ప్యాసింజర్ సైడ్. సెన్సార్ ఆటో డిమ్మింగ్ అనేది లేదండి, దీనికి మాన్యువల్గా డిమ్మింగ్ చేసుకోవాల్సి వస్తుంది. మనము నైట్ టైం ఎప్పుడైనా దీన్ని ఇలా వెనక్కి అంటే, ఈ నోబ్ని వెనక్కి అంటే మనకు ఆ డిమ్మింగ్ అయితే అవుతుంది. సన్ గ్లాస్ హోల్డర్ ప్లస్ లైట్స్, ఆల్ లైట్స్ వర్క్ చేస్తూ ఉన్నాయి. మీకు ఎయిర్ బ్యాగ్స్ ఏదైతే మీకు ఇన్స్ట్రక్షన్ ఉంటుందండి, ఇక్కడ చూడొచ్చు ఎయిర్ బ్యాగ్ ఇన్స్ట్రక్షన్. ప్లస్ సన్ ప్యాడ్స్ ఒరిజినల్గా ఉన్నాయండి, సన్ ప్యాడ్ పైన కవర్ తీశారు వాళ్ళు, అంతే తప్ప వేరే ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు. మీకు పంచెస్ అన్నీ ఒరిజినల్గా ఉన్నాయి. పంచెస్ లిటిల్ బిట్గానే తీస్తున్నానండి. మీకు డోర్స్ అన్నీ ఒరిజినల్గానే ఉన్నాయి, ఆల్ డోర్స్ ఒరిజినల్. ఎక్కడ కూడా ఒక చిన్న వర్క్ కూడా లేదండి వెహికల్లో. క్వార్టర్ ప్యానల్స్, ఫెండర్స్ అన్నీ ఒరిజినల్గా ఉన్నాయి. పంచెస్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ పంచెస్ అన్నీ ఒరిజినల్గా ఉన్నాయి. బానెట్ అనేది మీకు 100% ఉన్నాయి. వైపర్ అయితే పనిచేస్తూ ఉంది. మీకు ఇక్కడ నెంబర్ ఈ చూసేసి మీ గ్లాసెస్ చూసుకుంటేనే మీకు ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. వైపర్ అనేది నీట్గా ఉంది, గ్లాస్ ఒరిజినల్. మీకు ప్రొజెక్టర్ లైట్స్, డిఆర్ఎల్స్, క్రోమ్ ఈ యొక్క లోగో ఏదైతే ఉంటుందో ఎక్సలెంట్గా ఉంటుందండి. వెహికల్ అనేది చాలా చక్కగా ఉంటుంది. ఫాగ్ లైట్స్ ప్లస్ మీకు వెహికల్ ప్రీమియం లుక్ ఉంటుంది. మంచి క్వాలిటీతో కూడుకున్న వెహికల్ అండి. మనకు ఆల్రెడీ సాయంత్రం అయితేనే ఉంది. మళ్ళీ వెహికల్ని నేను ఒక్కసారి వెహికల్ ఫుల్ డీటెయిల్ అయితే చెప్తాను. ఇంటీరియర్గా అవుటర్గా చూసుకున్న తర్వాత మీకు ఈ వెహికల్ డీటెయిల్స్ అయితే చెప్పడం జరుగుతూ ఉంటుందండి. ఎందుకు వచ్చాను అని అంటే, ఈ సౌండింగ్కి మన లైటింగ్కి వీడియో అయితే మంచిగా రావడం లేదండి. అన్న ఒకసారి బండి స్టార్ట్ చేస్తారా? ఒకసారి వెహికల్ అయితే నేను స్టార్ట్ చేస్తాను. స్టార్ట్ చేపించేసి వెహికల్ అయితే చూపిస్తాను. బానెట్ ఓపెన్ చేయండి ఒకసారి, వెహికల్ స్టార్ట్ చేయండి ఒకసారి. నేను బానెట్ ఓపెన్ చేసి అయితే మీకు వెహికల్ని ఇంజన్ కండిషన్ అయితే చూపిస్తానండి. ఎటువంటి బ్యాక్ స్మోక్ కానీ బ్యాక్ కంప్రెషర్ కానీ లేదండి. నేను మళ్ళీ 1కి 4 సార్లు చెప్తూ ఉన్నాను. వెహికల్ని నేను స్వయంగా బై రోడ్ తీసుకొని రావడం అయితే జరిగిందండి. బానెట్ ఓపెన్ చేయండి, లాగండి. ఓకే. ఇంజన్లో కూలెంట్ బాక్స్ అండి. కూలెంట్ బాక్స్ మీకు ఏదైతే 80,000 తిరిగిన వెహికల్ ఎలా ఉండాలో అలాగే ఉంది. అప్రాన్స్ అన్నీ ఒరిజినల్గా ఉన్నాయి. ఇంజన్లో ఎటువంటి ఆయిల్ లీకేజెస్ లేవు, డ్యామేజెస్ లేదు. బ్యాటరీ కూడా కొత్త బ్యాటరీనే, ఇది చూసుకోవచ్చండి. అన్న ఒకసారి ఇంజన్ ఆఫ్ చేయరా? ఒకసారి స్టార్ట్ చేయండి. వెహికల్ సింగిల్ సెల్ఫ్లో అయితే మనకు స్టార్ట్ అయితే అవుతుంది. స్టార్ట్ చేయండి అన్న, క్లచ్ పట్టండి. సింగిల్ సెల్ఫ్లో అయితే మనకు వెహికల్ అయితే స్టార్ట్ అయితే అవ్వడం జరుగుతూ ఉంది.
అలాగే ఒరిజినల్ బానెట్ అండి. బానెట్ పైన కూడా మనకు ఎటువంటి డెంట్స్ కానీ ఇది కానీ కాలేదు. మళ్ళీ ఒకసారి వెహికల్ యొక్క ఫుల్ డీటెయిల్ అయితే చెప్తాను. ఫోర్డ్ ఈకోస్పోర్ట్ టైటానియం పుష్ స్టార్ట్ వెహికల్ 2 తాళం చెవులు అవైలబుల్ ఉన్నాయి. 2018 80,000 కిలోమీటర్లు తిరిగింది. వెహికల్ ఎక్కడ కూడా డెంటింగ్ పెయింటింగ్ కాలేదు. నాన్ యాక్సిడెంటల్ 100% వెహికల్ 80,000 చిల్లర 81,000 తిరిగింది. టైర్స్ మనకు ఒక 80 to 85% ఉన్నాయి, అంటే 90% అని చెప్తున్నాము, కానీ మీరు 80% వరకే మనమైతే వాటిని లెక్కకు చేస్తామండి. ఏ ఒక గ్లాస్ కూడా చేంజ్ కాలేదు, ఏ ఒక బాడీ పార్ట్ కూడా చేంజ్ కాలేదు. 100% ఉన్నాయి. మీకు వితిన్ 20 డేస్లో మీకు ఎన్ఓసి ఇన్వాయిస్ అయితే ఇప్పిస్తాను. 2 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి, ABS EBD ఉంది. వెహికల్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అయితే చెప్పడం జరిగింది. మీరు ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉంటే మా వాట్సాప్ నెంబర్కి కానీ కాల్ కానీ చేయొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఢిల్లీ కార్స్ వరంగల్. జై హింద్.